పోలీస్ శాఖలో గొడ్డు చాకిరి, హోంగార్డుల జీవితాలు బుగ్గుపాలు, ఉన్నతాధికారుల ఇళ్లలో వెట్టి చాకిరి, కుక్కల సంరక్షణ నుంచి వంటల వరకు అన్ని వారే. బ్రిటిష్ కాలం నాటి ఆర్డర్లీ వ్యవస్థలో చితికిపోతున్న సామాన్య సిబ్బంది బతుకులు, హోంగార్డ్ బతుకులపై ప్రజా వాయిస్ ప్రత్యేకం. రండ్రాబాయ్ ఎవడొస్తాడో, ఇంత మంచి వార్త ఎవడని ఇస్తాడో. ఈ కథనం కేవలం హోంగార్డ్ పోలీసులు పడే ఆవేదన ప్రభుత్వం ప్రజల దృష్టికి ఉంచడానికి మాత్రమే. స్టేషన్లో గుడ్డులా పనిచేసి వస్తే మళ్ళీ సావింట్లో కుక్కలను కడగాలి, మొక్కలకు నీళ్లు పోయాలి, మా బతుకులు ఇంతేనా అంటున్నారు హోంగార్డులు ఆవేదన చేస్తుంది. ఇంటి పని వాళ్ళే, వంట పని వాళ్ళే, గార్డెన్ పని వాళ్ళే, మొత్తం ఆర్డర్లీ వ్యవస్థతో హోంగార్డులను సర్వనాశనం చేస్తున్నారు. ఇది నిజం కాదా? ఒక్కొక్క ఐపీఎస్ ఇంటి దగ్గర ఎంతమంది హోంగార్డులు పనిచేస్తున్నారు? ఎంతమంది వాళ్ళ సతీమణిని గుడికి తీసుకుపోవడానికి ఒక హోంగార్డ్ డ్రైవర్ కావాలి, వాళ్ళ పిల్లగాడిని స్కూల్ తీసుకుపోవడానికి ఒక హోంగార్డ్ డ్రైవర్ కావాలి, ఇంటి పని చేయడానికి ఒక హోంగార్డ్ డ్రైవర్ కావాలి, మార్కెట్ పోవడానికి ఒక హోంగార్డ్ కావాలి. అనేక మంది హోంగార్డులను సర్వనాశనం పట్టిస్తున్నారు. రక్షణ కల్పించాల్సిన పోలీస్ శాఖలో సామాన్య సిబ్బంది, ముఖ్యంగా హోంగార్డుల పరిస్థితి అత్యంత దారుణంగా తయారైంది. శాంతి భద్రతల పరిరక్షణ కోసం పనిచేయాల్సిన వారు నేడు పోలీస్ స్టేషన్ ఉన్నతాధికారుల ఇళ్లలో వెట్టి చాకిరీ చేస్తూ తమ ఆత్మ గౌరవాన్ని కోల్పోతున్నారు. బ్రిటిష్ కాలం నాటి ఆర్డర్లీ వ్యవస్థను అడ్డం పెట్టుకొని కొందరు అధికారులు హోంగార్డులను బానిసల కంటే హీనంగా చూస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇంటి పని, వంట పని, గార్డెన్ పనులే. పోలీస్ శాఖలో అవుట్సోర్సింగ్ పద్ధతిలో పనిచేస్తున్న హోంగార్డుల పరిస్థితి వర్ణనాతీతం. ఉన్నతాధికారుల ఇళ్లలో వీరికి అప్పగించే పనులు చూస్తే నాగరిక సమాజం తలదించుకోవాల్సి వస్తుంది. అధికారులు తమ కుటుంబ సభ్యులకే కాకుండా స్నేహితులు మరియు బంధువుల ఇళ్లలో కూడా పనిచేయడానికి వీరిని పంపిస్తున్నారు. ఇల్లు తుడవడం, వంట చేయడం, గార్డెనింగ్ ఒకటా రెండా చెప్తాం అయ్యా, రెండు ఎవడొస్తాడు ఇక చేయడం. చివరికి అధికారుల ఇంట్లోని పెంపుడు కుక్కలను చూసుకోవడం వంటి ఆ పనులన్నీ వీరితోనే చేయిస్తున్నారు. పోలీస్ స్టేషన్లో విధులు ముగిసిన వెంటనే డిఎస్పీలు, ఏసీపీల ఇళ్లకు వెళ్ళి పని చేయాలని, లేకపోతే మెమోలు ఇవ్వడం లేదా డ్యూటీల విషయంలో ఇబ్బందులకు గురి చేస్తున్నారని బాధితులు వాపోతున్నారు. ఆర్డర్ టు సర్వ్ ఎక్కడికైనా వెళ్లాల్సిందే. హోంగార్డులను అధికారుల వ్యక్తిగత అవసరాల కోసం ఎక్కడికైనా తరలిస్తుంటారు. కొందరు అధికారులు బదిలీపై ఇతర జిల్లాలకు లేదా ఇతర రాష్ట్రాలకు వెళ్ళినా తమతో పాటు హోంగార్డులను కూడా పట్టుకుపోతున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి నిర్మల్కు సుమారు 60 మంది హోంగార్డులు ప్రతిరోజు 80 కిలోమీటర్లు ప్రయాణించి అధికారుల ఇళ్లలో సేవలు చేయాల్సి వస్తుందంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ప్రైవేట్ వ్యక్తులకు సైతం సిబ్బంది దారాదత్తం. కరీంనగర్ పోలీస్ కమిషనర్ తన అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని ప్రతినిధులు సైతం ఆధారాలతో సహా ఆరోపిస్తున్నారు. ఒక ఉన్నతాధికారి తన స్నేహితుడైన ఐఆర్ఎస్ అధికారి తండ్రి ఇంటికి ఒక సామాన్య పౌరుడికి రక్షణగా ప్రభుత్వ వాహనాలను, కానిస్టేబుళ్లను డ్రైవర్లుగా పంపించడం చర్చనీయాంశంగా మారింది. నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ప్రైవేటు వ్యక్తులకు కూడా పోలీసు సిబ్బందిని కాపలుగా ఉంచడం శాఖలోని అస్తవ్యస్త పరిస్థితికి అద్దం పడుతుంది. కర్ణాటక బాటలో తెలంగాణ పయనించేనా? బ్రిటిష్ కాలం నాటి ఈ అమానవీయ ఆర్డర్లీ వ్యవస్థ కర్ణాటక ప్రభుత్వం ఇటీవలనే రద్దు చేసింది. అక్కడ సుమారు 3320 మంది కానిస్టేబుళ్లు ఈ వెట్టి చాకిరీ నుంచి విముక్తి లభించింది. వారికి బదులుగా అధికారులకు నగదు అలవెన్స్లు మరియు అటెండర్లను నియమించారు. మన రాష్ట్రంలో కూడా ఇలాంటి సాహసోపేత నిర్ణయం తీసుకుంటే తప్ప హోంగార్డుల జీవితాల్లో వెలుగులు రావని మేధావులు అభిప్రాయపడుతున్నారు. మరి ఈ హోంగార్డులు ఎటు పోవాలి? ప్యూన్ కాంచి ప్రిన్సిపాల్ వారికి అన్ని పనులు హోంగార్డే చేస్తాడా రాష్ట్రంలో? అంతో ఇంతో ఇప్పుడున్న మన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో, కిషన్ రెడ్డి అప్పుడు కొంచెం పోరాటం చేస్తే వాళ్ళకి కొంచెం జీతాలు పెరిగినాయి, కొంచెం అండగా నిలబడ్డాడు. కానీ ఒక్కొక్క ఐపీఎస్ ఇంట్లో 10 మంది 15 మంది హోంగార్డులు పనిచేయడం, హోంగార్డులు జస్ట్ వాళ్లకు కింది ఐపీఎస్లకు, ఐఏఎస్లకు కింద సిబ్బందికి, సిఐలకు, ఏసీపీలకు, డీసీపీలకు కింద పనిచేయడానికి హోంగార్డులు పనిచేస్తారా? ఏంది ఆర్డర్లీ వ్యవస్థ అని అడుగుతుంది ప్రజా వాయిస్. ఒక్కొక్క ఐపీఎస్ ఇంటి దగ్గర 10 మంది హోంగార్డులు పనిచేస్తారా? ఇంటి పని వాళ్ళే, వంట పని వాళ్ళే, కూరగాయలు వాళ్ళే, అన్ని వాళ్ళే. పాపం వాళ్ళ బాధ వర్ణనాతీతమవుతుంది.